హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ అయితే మనం వండబోతున్నాం. చికెన్ అయితే తెచ్చాం. చికెన్ అయితే శుభ్రంగా కడుక్కోవాలి, బ్లడ్ ఏం లేకుండా. పేస్ట్ వాటర్ని రిమూవ్ చేయాలి. ముక్కలో కొద్దిగా కూడా వాటర్ ఉండకూడదు. శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలపై పసుపు వేసుకోవాలి. లైట్గా గుంటూరు కారం వేసుకోవాలి. లైట్గా గరం మసాలా, లైట్గా సాల్ట్, నెంబర్ 1 మసాలా చికెన్ మసాలా వేసుకోవాలి. 2 minutes మిక్సింగ్ టైం. మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసి కళాయిలో నూనె వేయండి. మరుగుతున్న నూనెలో మనం ఉంచుకున్న బౌల్లో చికెన్ వేసి ఇటు అటు తిప్పండి. కర్రీ మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీ ఇంటికి పార్సల్ పంపిస్తాం. ఫ్రై అయిన చికెన్ని బౌల్లోకి తీసుకోండి. అప్పుడే అయిపోలేదు. చికెన్ కర్రీలోకి పెరుగు, టేస్టింగ్ సాల్ట్ ఎప్పుడు యూజ్ చేయకండి, చాలా డేంజరస్. చికెన్కి చికెన్ అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? మీకు తెలియదా? నాకు కూడా తెలియదు. టమాటా పళ్ళు, ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కళాయిలో నూనె వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగించాలి. అలాగే టమాటా పళ్ళు కూడా వేసి అలా వేగించాలి. తిప్పాలి. టమాటా పళ్ళు తొందరగా ఉడకాలి అంటే లైట్గా సాల్ట్ వేసుకోవాలి. చికెన్ అంటే మీకు ఎంతమందికి ఇష్టం? నాకు కూడా చాలా ఇష్టం చికెన్ అంటే. లైట్గా పసుపు యాడ్ చేసుకుందాం. మాడిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. లైట్గా చికెన్ మసాలా కూడా. నేనైతే డిఫరెంట్గా ట్రై చేస్తున్నా. లైట్గా గుంటూరు కారం తగిలిచ్చా. మనకి స్పైసీగా ఉంటే చాలా చాలా బాగుంటుంది, అందుకే గుంటూరు కారం కొద్దిగా ఎక్స్ట్రా వేసా అంతే. బౌల్లో ఉంచుకున్న చికెన్ ఫ్రై అయితే ఇప్పుడు మనం అందులో వేసుకోవాలి. గ్రేవీ ముక్కకి పట్టేటట్టు ఇటు అటు మెల్లగా కలపాలి, ముక్క వీడిపోకుండా చాలా జాగ్రత్తగా. కావలసినంత పానీపూరి వాటర్ని వేసుకోవాలి. నార్మల్ వాటర్ని వేసుకోవాలి. మరొక్కసారి ఇట్ట అట్ట కలపాలి. ముక్కలు బాగా నానాలి. ఈ కళాయిలో చూస్తే ఏమనిపిస్తుంది? చెరువులో కప్పల్లా అనిపిస్తుంది కదా. నెంబర్ 1 చికెన్ కర్రీ, గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, తిందాం. అలా గరిటెతో ముక్క తీసి గ్రేవీ అన్నం మీద వేసుకొని లైట్గా అది కలుపుతూ తింటే ఉంటుంది అబ్బా. ఆహా ఏమి రుచి, తినరా మై మరిచి. ఇంకొక ముక్క పడాలి. రా ముక్క రా, బయటికి రా నువ్వు. ఈ ఒక్కసారి ఈ ముక్క అలా నోట్లో పెట్టి తిందాం. సూపర్, బహుత్ అచ్చా.